హాయ్ అండి. వేడి వేడి బజ్జీలు ఓన్లీ రెయినీ సీజన్‌లోనే కాదు, ఇలా వింటర్ సీజన్‌లో కూడా వేసుకోవచ్చు. ఈరోజైతే మేము బజ్జీలు వేసుకున్నాము. దాని ప్రాసెస్ చెప్తాను చూసేయండి. ఫస్ట్ అయితే 1 ½ కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని, దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం తీసుకున్నాము. అందులో కొంచెం బేకింగ్ సోడా కూడా తీసుకొని, వాటర్ లైట్‌గా వేసుకొని, ఇంత కూడా గెడ్డలు లేకుండా ఇలా మంచిగా నీట్‌గా కలుపుకోవాలనమాట శనగపిండిని. మంచి కన్సిస్టెన్సీ రావాలి నేను చూపించినట్టు. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ 15 మిరపకాయలు అయితే తీసుకున్నాం పెద్దవి. వాటిల్ని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి దాంట్లోకి వాము, కొంచెం ఉప్పు అండ్ లైట్ శనగపిండి కూడా వేసి బాగా దంచుకోవాలి. దాన్ని మనము మిర్చిలోకి స్టఫింగ్గా యూజ్ చేస్తాం. సో నా స్టఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఆ తర్వాత బజ్జీలు అనేది వేయడం స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ టైం వేయడం, సో అందుకని ఫస్ట్ కొన్ని ట్రైల్ అయితే వేసి ఓకే నాకు వేయడం కుదురుతుంది అని చూసుకున్న తర్వాతే నేను వీడియో వేశాను. సో ఆయిల్ చూసి ఏంది ఇట్లా అయిపోయింది అని అయితే అనుకోవద్దు. వేసేటప్పుడు కొన్ని మంచిగా రాకపోయినా బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్కి కొన్ని మంచిగా వచ్చి నేను వీడియో తీసి పెట్టాను. సో ఇలా సైడ్ స్టఫింగ్కి కొంచెం నిమ్మకాయ అండ్ ఆనియన్స్లో ఉప్పు కారం కూడా వేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే మస్తు అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.